ఏపీకి చెందిన ఓ మాజీ ఎమ్మెల్యే పేరు చెప్పుకొని ఓ మహిళ పలువురి నుంచి 18 కోట్ల రూపాయలు కాజేసింది. ఈ ఘరానా మోసం సంగారెడ్డి జిల్లా పటాన్ చెరువులో వెలుగు చూసింది. ఇక ఏపీఆర్ గండ్రియాలో ఉన్నటువంటి విద్య అనే మహిళ ఏపీలోని ఓ ఎమ్మెల్యే అయిన పిఏ నుంచి 2000 కోట్లు వస్తున్నాయని పలువురి మహిళలను నమ్మించింది. ఇక ఆ డబ్బును తరలించేందుకు కంటైనర్లు కొనాలని చెప్పి 18 కోట్లు వసూలు చేసింది. తర్వాత తీసుకున్న దానికంటే ఎక్కువ మొత్తం ఇస్తానని ఆశ చూపింది. అయితే ఎంతకు డబ్బులు ఇవ్వకపోవడంతో బాధితులు ఆమెను ప్రశ్నించారు. దీంతో అక్టోబర్ 9వ తేదీన ఇస్తానని అందరికీ చెప్పింది. ఆమె మాటలు నమ్మిన బాధితులు ఒక చోట చేరుకున్నారు. అప్పుడే ఆ కిలాడి లేడీ తన అసలు రూపాన్ని చూపించింది. ఆ మహిళల అందరినీ ఓ గదిలో బంధించి రాళ్లతో దాడి చేయించింది. ఈ దాడిలో గాయపడిన పరిస్థితి విషమంగా ఉన్నట్లుగా తెలుస్తోంది. దీంతో బాధితులు సదరు మహిళపై పటాన్ చెరువు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అనే ఆమె వీళ్ళందరికీ మాయమాటలు చెప్పి కొన్ని డబ్బులు వాళ్ళ దగ్గర కొన్ని కోట్ల రూపాయలు తీసుకొని వచ్చి ప్రస్తుతం ఆమె వాళ్ళకు డబ్బులు ఇవ్వకుండా మన పటాన్ చెరువు ఏరియాలో ఈ ఏపీఆర్ విల్లాస్లో ఉంటుంది. అయితే ఈరోజు వాళ్ళకు రమ్మని చెప్పగా ఆమె వెళ్ళి వీళ్ళు ఈ వెన్నెలతో పాటు కొంతమంది ఉమాదేవి, లక్ష్మి, సుమలత, మదన, నందిని, సౌమ్య, కలమ్మ అనే వాళ్ళందరూ పోయి డబ్బుల గురించి మాట్లాడడానికి వాళ్ళ ఇంటికి వెళ్ళిన సమయంలో ఈ విద్య అనేట ఆమె మాట పెరిగి నేను మీకు డబ్బులు ఇచ్చే విషయంలో గొడవపడి అప్పుడు వాళ్ళ ఇంట్లో ఉన్న వాళ్ళ భర్త రాజశేఖర్ రెడ్డి, వాళ్ళ బ్రదర్స్ రంజిత్, మణి, శివ, ఆ ఇంట్లో పని మనిషి స్వప్న, మరియు అలాగే నిఖిల్, సునీల్, అభి అనే వ్యక్తులు వీళ్ళ పైన దాడి చేసి బెదిరించినారని, అందులో కలమ్మ అనే మహిళకి రాడు తీసుకొని కొట్టడం వల్ల తలకు గాయమైనదని చెప్పి మనకు దరఖాస్తు రావడం జరిగింది. ఇటు విషయంలో ఈ దరఖాస్తు పైన కేసు నమోదు చేసి విచారణ చేసి తగు చర్య తీసుకోవడం